నమస్తే, వెల్కమ్ టు రుచి చూడు. గీతా భాస్కర్ ఫిదా సినిమాలో హీరోయిన్ సాయి పల్లవి అత్తమ్మ క్యారెక్టర్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు గీతా భాస్కర్ గారు. ఇప్పటికీ కూడా తనకు నచ్చిన క్యారెక్టర్స్ వచ్చినప్పుడు సినిమాలో నటిస్తూ మనల్ని మెప్పిస్తూనే ఉన్నారు. అయితే సినిమాల్లోకి రాకముందే ఆర్ట్ టీచర్గా చేశారు. చాలా టాలెంటెడ్ కూడా. అయితే గీతా భాస్కర్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. అంతేకాదు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారి మదర్ కూడా గీతా భాస్కర్ గారు. మరి ప్రస్తుతం గీతా భాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, వారి లైఫ్ జర్నీ గురించి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా కలవడం, సినిమాలో చూస్తూ ఉండడం. ముఖ్యంగా ఫిదా సినిమాతో అందరికీ పరిచయం అయిపోయారు, మీరు అందరికీ చాలా దగ్గర అయిపోయారని చెప్పుకోవాలి. సో అసలు మీ సినిమా ప్రయాణం ఎట్లా స్టార్ట్ అయింది? మీకు ఫస్ట్ నుంచి ఉండేనా ఇట్లా రావాలని? లేదు, అంటే ఫస్ట్లో నాకు ఛాన్సెస్ వచ్చినా కానీ మా అమ్మ ఒప్పుకోలేదు. దాని తర్వాత తరుణ్ది షార్ట్ ఫిల్మ్ చాలా దగ్గర చెప్పిన అనుకోకుండా నా షార్ట్ ఫిల్మ్లో ఒక చిన్న మదర్ రోల్ చేసినాను అనమాట. అంటే నాకు అలవాటు లేదు, అది కాంపిటీషన్ అనమాట. సో వాడికి ఎవరు దొరకక నన్ను పెట్టినాడు. అది ఇట్లా సాగుతూనే ఉంది ఇప్పుడు. ఓకే, అంటే మేము తరుణ్ గారితో సినిమా జర్నీ స్టార్ట్ అయింది అనుకున్నాం. అంటే అంతకన్నా ముందు నుంచే మీకు ఆఫర్స్ వచ్చాయి? అంటే కాలేజీలో ఉన్నప్పుడు. ఓకే, ఇప్పుడు కాదు కానీ 58లో నాకు ఇప్పుడు ఫిదా వచ్చిందనమాట. అంతే, కాలేజ్లో ఉన్నప్పుడే ఆఫర్ వచ్చింది. అంటే ఎందుకు రిజెక్ట్, మీ మదర్ వద్దన్నారని చెప్పి రిజెక్ట్ చేశారు? సినిమా అంటే ఒక ఇది ఉండేది కదా అప్పట్లో. ఇప్పుడు అందరికీ ఛాన్స్ దొరికితే చాలని చూస్తున్నారు అందరు, చాలా మంది. అవును. సో లేట్గా వచ్చినా కూడా ఇండస్ట్రీకి అందరి ఆదరణ దక్కింది మీకు. అది ఐ థింక్ అది థ్యాంక్ఫుల్ టు గాడ్. శేఖర్ గారు అవును ఫిదాతోటి నిజంగా ఐఎమ్ రియలీ హ్యాపీ. సో అంటే తరుణ్ గారు సినిమాల్లోకి రావాలి అనుకున్నప్పుడు మీ మదర్ మీకు ఆబ్జెక్షన్ చెప్పినట్టు మీరు తరుణ్ గారికి చెప్పలేదా? లేదు, చెప్పలేదు నేను. ఎందుకంటే చాలా వాడు క్రియేటివ్ కాబట్టి. అసలు సినిమా ఇండస్ట్రీలో చాలా డిఫరెంట్ ఏరియాస్ ఉంది. ఇప్పుడు సినిమాటోగ్రఫీ కానీ దట్ ఈస్ ఆల్సో ఆర్ట్ కదా. వాడికి ఆర్ట్లో ఇంట్రెస్ట్ ఉంది అనమాట. తర్వాత వాడికి అడ్వర్టైజ్మెంట్ అని చెప్పినా నేను. అది కూడా బికాజ్ నేను చేసింది అడ్వర్టైజింగే, ఛాలెంజింగ్ ఫీల్డ్ కదా అది అని. వాడు బాగా క్రియేటివ్ కాబట్టి ఐ వాజ్ థింకింగ్ ఏదో ఒకటి చేస్తాడులే అనేసి ఒక నమ్మకం ఉంది. అయితే వాళ్ళ నాన్నకి ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఉంటే చాలా మందికి నువ్వు చెప్పాల్సింది చెప్పొచ్చు అన్న ఒక ఫీలింగ్ ఉండేది ఆయన ఎప్పుడు అనేది. సో వాళ్ళ ఫాదర్కి ముందు నుంచి బాగా ఉండేది. అందుకనే డిస్టర్బ్ చేయొద్దు అని నన్ను జాబ్ కూడా రిజైన్ చేయించినాడు. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చెప్పేటప్పుడు 2007లో 6th పే కమిషన్ వస్తుంది, రిజైన్ చేయించేసినాడు. ఎందుకంటే ఇంటికి వస్తే వాడు ఫ్రెండ్స్తో వస్తే, వాడు ఒక్కడే కదా, ఫ్రెండ్స్తో వస్తే నువ్వు సపోర్టివ్గా ఉండాలి, ఇంట్లో వాళ్ళు మన ఇల్లు అని అనుకోవాలి, వాళ్ళకి వంటలు చేసి పెట్టాలి అనేసి. అట్లనే ప్రతిసారి వాళ్ళంతా వస్తే మొత్తం వంటలు చేసుడు పెట్టుడు ఇదే పని. సో అప్పుడే చాలా క్రియేటివ్గా ఉండే అన్నారు కదా తరుణ్ గారు. అంటే ఇప్పుడు ఇంత మంచిగా ఎదుగుతారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారా ముందే మీరు? అంటే క్రియేటివ్గా ఉన్నాడు కాబట్టి ఎట్లనో ఒకటి బతుకుతాడు అనేది ఒక నమ్మకం ఉన్నింది నాకు. బట్ ఇంత మంచి సినిమాలతో అంటే వాళ్ళ నాన్నకు వాస్తు చూసేదనమాట ఆయన. అయితే అంటే మేము నమ్మేది, ఎందుకంటే నాకు నమ్మకం లేకపోయినా నమ్మాల్సింది వచ్చిందనమాట. ఫస్ట్ నేను చెన్నైలో పుట్టి పెరిగినాను కాబట్టి మాకు అక్కడ వాస్తు అని ఎక్కువ పట్టించుకోపోయేది. బట్ తరుణ్ కెరియర్ కోసం ఆయన ఒకటొకటి చేస్తుంటే చెప్పేదనమాట. ఆయన బేసిక్లీ ఆయన ఇంజనీర్ కాబట్టి సైంటిఫిక్గా కూడా చెప్పేది. ఆయన అన్నాడు సినిమా హిట్ అవుతుంది, అది ఎవరు ప్రొడక్షన్ తీసుకోలేదు, స్టోరీ మాత్రం తెలుసు ఆయనకు. అయితే హిట్ అవుతుంది, నీకు 2 నేషనల్ అవార్డ్స్ వస్తాయి చూడు బేటా అన్నాడు. ఓ సూపర్. అంటే మీరు ఫిదా సినిమా చేస్తున్నప్పుడు కూడా ఆల్రెడీ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు? ఉండే, నేను ఐబీలో ఉంటే. ఓకే, ఎట్లా కుదిరింది మీకు? ఖచ్చితంగా టీచర్స్ అంటే అసలు హాలిడేసే ఉండవు, లీవ్స్ చాలా కష్టం కదా. అంటే నేను అనుకుంటా, నేను అవన్నీ నాకు ఒక బ్లెస్సింగే అనుకుంటాను. నేను నాకు పార్ట్ టైం, నాకు ఫుల్ టైం వద్దు అని అనుకున్నాను. నేను ఆల్రెడీ హెచ్పిఎస్లో ఫుల్ టైం నేను రిజైన్ చేసిన, ఫుల్ టైం వద్దు అని. తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎడ్యుకేషన్ కన్సల్టెంట్గా ఉంటి, మళ్ళీ వచ్చి నిజాం కాలేజ్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్గా ఉంటుంది. సో ఇవన్నీ ఉండే వరకు నాకు పార్ట్ టైం దొరికితేనే నేను చేస్తానని ఒప్పుకున్నారు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో నాకు పార్ట్ టైం కాబట్టి నాకు కొంచెం ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నిందనమాట. వారానికి 3 రోజులే స్కూల్కి నా క్లాస్ అప్పుడే నువ్వు వచ్చిపోవచ్చు
అనేసి అన్నారు అనమాట డైరెక్టర్ అక్కడ. అంత నమ్మకం పెట్టినప్పుడు నేను సీరియస్గా చేయాలి కదా అనేసి. ఫిదా ఫస్ట్ ఒప్పుకోలేదు సెలెక్ట్ అయినా కానీ, అది ఏదో ఆటలాటగా సెలెక్ట్ అయినాను నేను, జస్ట్ కేమ్ యాజ్ అ ఛాలెంజ్ అది అని అనుకొని, తర్వాత వాళ్ళు సరే మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా 4 days మేము పెడతాం షూట్స్ అని అన్నారు. ఓకే, సూపర్. అంటే ఫిదా మూవీలో ఛాన్స్ వచ్చినప్పుడు తరుణ్ గారు ఏమన్నారు? నీకేమొస్తుంది యాక్టింగ్, నా అనుకోకుండా నేను అంత నీ లైవ్ ఇచ్చినాను, నీకేమొస్తుంది మరి చూడు, మరి ఎట్లా చేస్తావో చూడు. ఇప్పటికి కూడా అంటాడు, నువ్వు ప్లాస్టిక్, నువ్వు యాక్టింగ్ నీకు న్యాచురల్గా రాదు అని అంటాడు. ఓకే, ఫిదా చూసాక ఏమన్నారు? బాగుందని అన్నాడు, బాగుంది అని అన్నాడు. ఒపీనియన్ మార్చుకున్నారా? అంటే యాక్టింగ్ రాదు అట్లా కాదు, అంటే ఇంకా కూడా బాగా చేయవచ్చు అన్న ఒక ఫీలింగ్ మనకి. ఓకే, సో చెప్తూ ఉంటారా ఇట్లా యాక్ట్ చేయాలి, ఇట్లా ఎమోషనల్ గా చూపించాలి అంటే? ఈ నగరానికి ఏమైంది చేసినప్పుడు కొంచెం నాకు డైరెక్షన్ చేసినాడు అనమాట. అక్కడ ఒక ఆల్మోస్ట్ ఒక సాడ్ సీన్ ఉంటుంది, ఏడుపు సీన్ ఉంటుంది. అయితే లోపల తీసుకొని పోయి కొంచెం చూడు మమ్మీ, అనుకో డాడీని అనుకో, మనం ఎట్లా ఉంటాం అనుకో, ఇవన్నీ సిచ్యువేషన్స్ హీ టుక్ మీ బ్యాక్ అనమాట, ఇమోషనల్గా రావాలి అనేసి. సో అయితే టీచర్గా చేశారు కాబట్టి ఆబ్వియస్గా స్టేజ్ ఫియర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. బట్ కెమెరా ముందుకు వచ్చి యాక్ట్ చేయాలి అనిపించినప్పుడు భయమే లేదా? స్టేజ్ ఫియర్ అనేది నాకు ఎప్పుడు ఉండేదన్నమాట. నేను ఎక్కువ మాట్లాడకపోయేది, నేను చాలా ఇంట్రోవర్టే నేను. కానీ స్కూల్కి వచ్చినాక పిల్లలతోటి మాట్లాడడం చేయడం కొంచెం బాగా అలవాటు అయిపోయింది నాకు. అండ్ స్టేజ్ ఫియర్ అయితే ఎవరికి ఉండాలి. ఇప్పుడు నాకు తెలిసి ఒకసారి ఉషా ఉతుబ్ది ఇంటర్వ్యూలో నేను విన్నా, ప్రతిసారి స్టేజ్ ఎక్కినప్పుడు నాకు ఆ భయం ఉంటుంది, ఆ భయం ఉంటేనే విల్ పెర్ఫామ్ వెల్ అన్నట్టు. అట్లా ఉండేది నాకు. షూట్ అప్పుడైతే నేను, అది ఇమోషనల్ పీరియడ్ అనమాట. అప్పుడే మా హస్బెండ్ పోయి తరుణ్ది పిక్చర్ వేరే హిట్ అవుతుంది, బోత్ ఇమోషన్స్ అనమాట. నాకు నా స్పేస్ ఉండింది అక్కడ. అంటే బాన్స్వాడలో ఎవరు లేరు కదా, ఫ్యామిలీ లేదు, ఐ వాజ్ అలోన్. నేను ఇది కమిట్ అయిపోయినాను, చేయాలి ఇంకా అంతే, నన్ను ఎవరు చూస్తలేరు అని అనుకొని చేసినాను అంతే. సో అంటే ఇప్పుడు మీ హస్బెండ్ చనిపోయాక ఎట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు మీరు? ఆబ్వియస్గా సింగిల్ ఉమెన్ కదా, ఆ తర్వాత అంటే ఆయన జాబ్ రిజైన్ చేసినాక కొంచెం బాగానే ప్రాబ్లమ్స్ ఉన్నింది. ఓకే, టీచింగ్లోకి వెళ్ళిపోయినాను, ఆయన వాస్తు చూసేది, ఎట్లనో వీఆర్ బ్యాలెన్సింగ్ అనమాట. అండ్ తరుణ్ది కూడా ఎడ్యుకేషన్కి అంతా వాడు స్కాలర్షిప్ ఉండే కాబట్టి కొంచెం క్లెవర్ ఉండేది. సో అంత ఏం మాకు ఇబ్బంది లేకుండా ఉండింది. బట్ వాడికి ఈ ఫీల్డ్లో వచ్చేసినాడు కదా, కెమెరా అవి ఇవి అన్నీ కొంచెం ఎక్స్పెన్సివే కదా అనేసి ఒక ఫీలింగ్ ఉన్నింది. బట్ సమ్హౌ ఏదో మేనేజ్ చేసుకున్నాం మేము. ఆయన చనిపోయినాక కొంచెం అప్పులు బాగుండే మాకు. చనిపోయినాక అందరు చుట్టాలు అందరూ ఉండే అనమాట, అందరు వచ్చినారు, అందరు సపోర్టివ్ ఉండే. దాని తర్వాత ఒక ఫేస్ వీఆర్ లెఫ్ట్ అలోన్, అంటే ఎవరిని ఎదురు చూడొద్దు కూడా మనం, కానీ ఎవరు ఎక్కువ ఏం చేస్తాడనేసి అందులో ఫిల్మ్ తీస్తానని అంటున్నాడు, పిక్చర్ తీస్తానంటున్నాడు, సినిమా ఇండస్ట్రీ ఎవరు సపోర్ట్ ఉంటారు, ఎవరు బ్యాక్గ్రౌండ్ లేదు, ఏదైనా ఉద్యోగం చేయవచ్చు కదా, అది అమ్మ ఒక్కతే చేస్తుంది కదా ఏదైనా అని చాలామంది చాలా సలహాలు ఇచ్చినారు. బట్ వీ డోంట్ లిసన్ టు ఎనీబడి అంతే. బట్ అలా అన్నప్పుడు మీకు ఎప్పుడు అనిపించలేదా, అంటే నిజంగా మీరు సింగిల్ పేరెంట్గా కష్టపడుతున్నారు, తరుణ్ గారు అప్పుడే ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టు చాలా ఖర్చులు ఉంటాయి, కెమెరా కానీ అనుకోని ఖర్చులు చాలా ఉంటాయి కదా, సో నిజంగానే ఏమైనా జాబ్ చేస్తే బాగుండు అని ఎక్కడైనా మీకు అనిపించిందా? లేదు, అనిపించలేదు నాకు. నువ్వు ఏమైనా చేసుకోనన్నా నేనున్నాను కదా, సపోర్ట్ చేస్తాను, నేను ఐ విల్ డూ ఇట్ అనేసి అనేది. ఎందుకంటే వాడు క్రియేటివ్ ఉన్నాడు, చేస్తాడు, వన్ లైఫ్ కదా, ఎన్నో ఆశలు ఉంటాయి. అవి నేను ఏదో అంటే ఒక పూట తిండి ఉంటే చాలు కదా, ఎట్లనో ఒకటి బతకాలి. అండ్ రెంట్ కరెక్ట్గా కట్టాలి, ఇంకేముంటుంది, ఇంకా ఖర్చులు ఏముంటాయి. అంటే వాడి ప్యాషన్ కదా, యూ కెన్ ఎర్న్ మనీ ఎనీ టైం, కానీ ఆ సిచ్యువేషన్స్ మాత్రం మళ్ళీ రావు కదా. అవును. అయితే అంటే మీరు అన్నట్టు ఖచ్చితంగా రిలేటివ్స్ అనే కాదు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కూడా ఆ టైంలో అట్లానే మాట్లాడతారు, బికాజ్ వాళ్ళ లైఫ్ కాదు కాబట్టి. బట్ తరుణ్ గారి ఫీలింగ్ ఎట్లా ఉండే అలా మాట్లాడినప్పుడు? అంటే వాడు చిన్నప్పటి నుంచి వాడిని ఎక్కువ అందరు బనాయించేదనమాట. ఎందుకంటే వాడు బాగా లావు ఉండేది, పొట్ట ఉంది, అది ఇది అనేసి అందరూ కొంచెం వాడు అప్సెట్ అయ్యేది. ఇంటికి వచ్చినాక నేను ఇంకా రాను, ఈ ఫంక్షన్కి రాను, దానికి రాను, దీనికి రాను, వాళ్ళ నాన్నకి అన్నిటికి పోవాలని.
వాడు చాలా వరకు వాడిని ఎంత అంటే మనం అందుకనే నాకు ఇప్పుడు స్కూల్లో నేను ఆర్ట్ ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా అదే పిల్లలకు కొంచెం ఆ థీమ్స్ అంతా కూడా అట్లనే తీసుకుంటా. అంటే పక్కన వాళ్ళు రిలేటివ్స్ ఏదైనా చెప్తే మనం ఎక్కువ అది హ్యూమరస్గా తీసుకోవాలా కానీ సీరియస్గా తీసుకోవద్దు అనేసి ఇట్ ఎఫెక్ట్స్ అ లాట్ అనమాట. అవి ఉండిపోతాయి అట్లనే. అట్లా వాడు బాగా కొంచెం ఎఫెక్ట్ అయినాడు. మళ్ళీ ఇప్పుడు మంచిగా అయిపోయినాక వాళ్ళు మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు ఏం మాట్లాడతారు, రాడా, ఏంది దాచిపెట్టుకున్నావా, బుర్కా వేసి పెట్టినావా నీ కొడుకు, ఇట్లా అంటారనమాట. రాడు చేయడు అంటే వాడు అంటాడు, నాన్న పోయినాక మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండేవా, ఎవరైనా వచ్చి మనని అడిగినారా ఎట్లా ఏంది అనేది. అంటే నేను అనేది సపోర్ట్ అనేది నువ్వు చేసుకోవాలా కానీ ఎవరిని ఎదురు చూడొద్దురా, అది తప్పు, అది యూ హ్యావ్ టు డూ ఇట్ అవర్ సెల్వ్స్ అంతేగాని. కానీ వాళ్ళు నన్ను కనీసం మారల్ సపోర్ట్ కూడా లేదు, ఎమోషనల్ సపోర్ట్ కూడా లేనప్పుడు ఇప్పుడు నేను ఎందుకు పోవాలి రావాలి అనేది ఉంది, ఆ ఫీలింగ్ ఉంది. ఇంకా వాడిది డెసిషన్ అది, వాడు పెద్దవాడు అయిపోయినాడు. సో ఐ కాంట్ ఇంటర్ఫియర్ ఎట్ ఆల్. అయితే ఆర్ట్ టీచర్గా వర్క్ చేశారు కదా, అంటే చిన్నప్పటి నుంచి ఆర్ట్ అంటే ఇష్టమా మీకు? అంటే నాకు బాగా ఆర్ట్ అంటే ఇష్టం అనమాట. అదే మా నాన్న, నేను చాలా ఛానల్లో చెప్పి ఉన్నాను, మా నాన్న కొంచెం నన్ను డిఫరెన్షియేట్ చేసేది మా అక్కతోటి. చదువు రాదు, లావుగా ఉన్నావు, అది ఇది అని. ఎక్కడనో ఒక దగ్గర నాకు అటెన్షన్ రావాలా అనేసి నాకు కొంచెం ఆర్టిస్టిక్ స్కిల్ ఉండింది. ముగ్గులంతా బాగా వేసేది అప్పుడే. మా ఇంట్లో ఒక ఆమె బాగా ముగ్గు వేసేది అనమాట. సడన్గా ఆమె మానేసినాక మా అమ్మకి బాగా ఇష్టం ముగ్గు, బాగా పెద్ద. సో నేను మెల్లగా స్టార్ట్ చేసినాను. సో ఆర్ట్ ఇస్ జస్ట్ ప్రాక్టీస్ అనమాట. అది మనకు రాదు అనేది ఏం లేదు, మనం ఏదైనా కొంచెం అలవాటు పడితే అది వచ్చేస్తుంది ఎట్లయినా. సో అట్లా అలవాటు అయింది నాకు. కొంచెం ముగ్గులు వేయడం, చేయడము, గోరంటాకు పెట్టడం, అవన్నీ కొంచెం బాగా ఇంట్రెస్ట్ ఉండేది. అట్లనే నేను చేసింది కూడా మా సిస్టర్ చెప్పడంతో నేను ఆర్ట్ కోర్సే చేసిన. అట్లా మీ డ్రెస్సింగ్ చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ఉంటారు. ఈ ఏజ్లో ఇంకెట్లా డ్రెస్ చేసుకోవాలి అట్లా అని కాదు, ఈవెన్ ఇప్పుడు బయట ఎలా ఉన్నారో మీరు సినిమాలలో కూడా అట్లానే ఉంటారు, మంచి కాటన్ సారీస్ లో ఉంటారు కదా. అంటే టిపికల్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏందో రిజిడ్గా టిపికల్గా ఉన్నాను నేను, కొంచెమైనా మార్చుకోవాలి అనేసి. నాకు అట్లా అనిపించదు, చాలా యూనిక్ గా ఉన్నారు మీరు. సో ట్రై చేస్తారా ఎప్పుడైనా వేరే? లేదు లేదు లేదు, అంటే నాకు అనిపిస్తుంది మనకని ఒక ఐడెంటిటీ ఉండాలి అంతే. ఎగ్జాక్ట్లీ, ఎవరినో చూసి మనం మార్చుకునేది కాదు కదా అని. అవును, సూపర్. అయితే మీకు మీ అమ్మ అంటే ఇష్టమా, నాన్న అంటే ఇష్టమా? కొంచెం సేపు మీ చిన్నతనం గురించి చెప్పండి. అంటే అమ్మ అని మా నాన్నకంటే ఎక్కువ మా అమ్మతోనే నేను బాగా క్లోజ్ ఉండేది. ఎందుకంటే మా నాన్న ఎప్పుడు నన్ను ఇలా ఉన్నానని ఏదో ఒకటి చెప్పేదన్నమాట. సో అమ్మతోటి బాగా క్లోజ్ ఉండేది. అమ్మతోటి వంటింట్లో ఆమె ఏది వంట చేసినా కొంచెం హెల్ప్ చేసేది. స్కూల్ బెల్ కానీ కాలేజ్ బెల్ కాగానే కానీ ఇమ్మీడియట్ ఇంటికి వచ్చేసేది, అమ్మకి హెల్ప్ చేయాలి, అట్లా ఉండేది నేను. అమ్మ ఎప్పుడైనా నాన్నతోటి తిరుపతిలో ఆఫీస్ ఉండేది, అమ్మ పోతే కూడా నేను చేసేదన్నమాట. వంటింట్లో బాగా నాకు కొంచెం అలవాటు. ఫుల్ రేడియో పెట్టుకుంటా, ఇప్పటికీ అంతే రేడియో ఉంటుంది నా వంటింట్లో. రేడియో పాటలు పెట్టుకుంటా. అండ్ అప్పుడు గీత్మాల వచ్చేది, బినాకా గీత్మాల, అది పెట్టుకునేది, వంటలు చేసేది. అట్లా అలవాటు అయిపోయింది అమ్మతో. సో మీరు వంటలు బాగా చేస్తారు అండ్ ఆవకాయ కూడా బాగా పెడతారు అని చెప్పి మేము చూసాము. ఈరోజు మీతో ఆవకాయ పెట్టించుకోవాలని వచ్చాము కూడా. నేను చాలా దగ్గర పెట్టినాను, అయినా మీరు బలవంతం చేస్తున్నారు కాబట్టి మళ్ళీ పెడతాను. సీజన్ కూడా అయిపోతుంది కదా, తినాలనుకుంటున్నాము, సీజన్ కూడా అయిపోతుంది. సో మళ్ళీ ఒక్కసారి కూడా మీ అమ్మ దగ్గరే నేర్చుకున్నారా? లేదు లేదు, అక్కడ చెన్నైలో పచ్చళ్ళు అంత ఎక్కువ ఉండకపోయేది. ఇక్కడికి వచ్చినాక మా వారికి కొంచెం పచ్చడి అంటే బాగా ఇష్టం, అన్నిట్లో ఉండాలి పచ్చడి, ఎవ్రీ డే తినేదన్నమాట. సో నువ్వు కంపల్సరీ నేర్చుకోవాలనేసి ఇక్కడ మా దగ్గర ఒక ఆమె ఉండేది, నిరంజన్ బాయ్ అక్క అని. ఆమెను తీసుకొని వచ్చి, ఏజ్డ్ ఆమెను తీసుకొని వచ్చి ఒక 3 years ఆమె నాకు వచ్చి కొంచెం చేసేది ఆ టైంలో. తర్వాత ఆ పెద్ద గిన్నెలో కూడా వచ్చి అక్కడ 1998 అని రాసి గీత అని రాసి ఆ గిన్నె కూడా తీసుకొని వచ్చి పెట్టేసినాడు. ఎవ్రీ ఇయర్ నువ్వు 100 కాయలు కలపాల్సిందే, అందరికి ఇవ్వాలి, అందరికి పంచాలి. ఓకే, సార్ చెప్పారు మీకు, అదే ఫాలో అవుతున్నాం ఇప్పటికి. ఓకే, సూపర్. ఇంకా ఏం వంటలు బాగా చేస్తారు? అంటే వంటలు అంటే బాగా ఇష్టం, బాగానే చేస్తాను నేను. అంటే కొంచెం
తరుణ్ గారికి ఏమంటే ఇష్టం, ఏం చేసి పెడుతూ ఉంటారు? అమ్మ ఇది చెయ్యు అని ఏదన్నా చేస్తా. నిన్న కూడా మెదక్ల షూట్ నుంచి వచ్చినాడు, రాగానే కొంచెం మటన్ వండి పెట్టి ఉంటుంది. అందులో నేను ఇవి ఆకుకూరలంతా కొంచెం కలిపేస్తానమాట, ఎందుకంటే మధ్యలో వాళ్ళు ప్యూర్ నాన్ వెజిటేరియన్ అందుకని అవన్నీ పోతాయి లోపల, డైరెక్ట్ గా వండి పెడితే తినరు కాబట్టి ఇస్తానమాట. అట్లా హీ లైక్స్ మై కుకింగ్ ఆల్సో. కుకింగ్ అన్నది అది కూడా ఒక ఆర్టే. అంటే మనం బయట తినేదానికి టేస్ట్ ఉండొచ్చు, కానీ ఇంట్లో ఒక ఇంగ్రీడియంట్ ఉంది, లవ్ అన్నది, అది దొరకదు నీకు అసలు, అది ఉండాలి. అందుకని నేను నా టీచర్ వర్క్షాప్స్లో కూడా చెప్తాను, నేను ఏదో ఒక రకమైన వండండి, మరీను స్విగ్గీ జొమాటోలు వద్దు, లే హోటల్స్ వద్దు. ఎప్పుడైనా ఆ ఎనర్జీస్ చాలా బాగుంటాయి మనం వండడం, మనం హ్యాపీగా వండడం, తిట్టుకుంటూ కాదు, హ్యాపీగా వండితే అది డెఫినెట్లీ ఎఫెక్ట్ హెల్త్ ఆల్సో. అవును. మీరు ఫిదా చేస్తున్నప్పుడు కూడా ఆల్రెడీ టీచర్గా ఉన్నారు కదా, మీ స్టూడెంట్స్కి మీరు అట్లా యాక్ట్ చేయడము చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది కదా? అవును, అడుగుతారు. వాళ్ళు ఎట్లా మాట్లాడేవాళ్ళు మీతో? స్టూడెంట్స్ మామూలుగానే నన్ను హే గీత, ఇప్పుడు ఇవాళ పొద్దున్న కూడా యూఎస్ నుంచి ఒక అమ్మాయి నాకు ఏ గీతు ఏం చేస్తున్నావు అనేసి అట్లనే మాట్లాడతారు. అంత ఆ ర్యాపో ఉంది. అంటే తను లెదర్ బ్యాగ్స్ స్టార్ట్ చేయాలని అనుకుంటుంది, సో షీ వాంటెడ్ సమ్ ఇన్పుట్స్ అనమాట నా దగ్గర నుంచి. అట్లా పొద్దున్న మెసేజ్ అట్లా పెట్టిందనమాట. అయితే నా పెళ్ళి ఉంది నవంబర్కి వచ్చేయాలి నువ్వు అని. అట్లా అంటే వాళ్ళకి ఇష్టమే. అంటే న్యాచురలీ మనకు తెలిసిన వాళ్ళకి ఏదో ఒక రకంగా వాళ్ళకి ఒక ప్రొజెక్షన్ వచ్చింది అని అంటే వాళ్ళు గర్వంగానే ఫీల్ అవుతారు ఎవరైనా కానీ. సో అంటే ఆల్రెడీ మీరు ఫిదాలో వర్క్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ టీచర్గా కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు ఆ ఎఫెక్ట్ పిల్లల మీద బాగా ఉండుంటుంది. అప్పుడు ఫిదా మంచి హిట్ కాబట్టి సో మా మేడం అని చెప్తూ ఉంటారు కదా ఆబ్వియస్గా. ఏమో అట్లా అని కాదు, మేబీ అంటే మా రిలేషన్షిప్ స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్ వేరు అనమాట. వి రియల్లీ ఎంజాయ్ ఇట్ అనమాట, ఆల్ మై స్టూడెంట్స్ చాలా వరకు. ఇప్పుడు నేను ఒక కోర్స్ తయారు చేసి స్కూల్స్కి తీసుకెళ్తున్నాను. డైరెక్ట్గా స్టూడెంట్స్ తోటి నాకు అంత ర్యాపో ఉండదు. ఆర్ట్ టీచర్స్ ద్వారా నేను ఆర్ట్ అంటే ఉట్టి పెయింటింగు ఇది అని అనుకుంటారు కదా, ఇప్పుడు ఇట్లా పెట్టడం కూడా ఒక ఆర్టే, డ్రెస్సింగ్ కూడా ఒక ఆర్టే, కుకింగ్ కూడా ఒక ఆర్టే, ఇప్పుడు ఇవి తీయడం కూడా ఒక ఆర్టే. కొంచెమైనా క్రియేటివ్ సెన్సెస్ ఉండాలి కదా, లైట్ ఎక్కడ పడాలి, ఎట్లా పడితే బాగుంటుంది, ఎక్కడ కూర్చుంటే బాగుంటుంది, ఏది పెడితే బాగుంటుంది, ఇవన్నీ ఆర్టే కదా. సో అవన్నీ ఆ ఎస్థెటిక్ సెన్స్ రావాలి, క్రియేటివ్ సెన్సెస్ రావాలి. ఆర్ట్ అన్నది ఏదో ఈ గోంద ఆర్ట్, మండల ఆర్ట్, అవన్నీ టెక్నికాలిటీస్ ఎక్కడైనా నేర్చుకోవచ్చు, కానీ మైండ్కు కొంచెం క్రియేటివ్ థింకింగ్ రావాలంటే ఆర్ట్ ద్వారానే. సో ఆర్ట్ క్లాస్లో మనం అది ఇన్స్టిగేట్ చేయాలి. వాళ్ళకి కాపీ డ్రాయింగ్స్, టెంప్లెట్ డ్రాయింగ్స్ అన్నీ పెట్టకుండా వాళ్ళకి ఏదైనా థీమ్ ఇచ్చేసి వాళ్ళని క్రియేట్ చేయమని చెప్పాలి అనేసి చేస్తున్నాం. అంటే ఇట్లా మీరు చెప్తున్నప్పుడు, ఇట్లా మాట్లాడుతున్నప్పుడు తరుణ్ గారు ఏమైనా ఏడిపిస్తూ ఉంటారా? నువ్వు లేదు, వాడు బాగా ఎంకరేజ్ చేస్తాడు. కాకపోతే నేను ఎక్కువ స్ట్రెయిన్ చేసుకుంటున్నానేమో అనేసి, ఇగో ఇది కూడా ఎందుకంటే నా హార్ట్ బీట్ కోసం పెట్టారా, కంపల్సరీ పెట్టుకోవాలి నువ్వు అనేసి తెచ్చి పెట్టినా. అంటే కొంచెం హీఈస్ లిటిల్ వరీడ్ అన్నమాట. ఇంట్లో ఎలా ఉంటారు అంటే అల్లరిగా ఉంటారా, చాలా సైలెంట్ గా ఉంటారా? మీతో ఎట్లా ఉంటారు? బాగానే ఉంటాడు. ఏ ముసల్దాన్ అంటాడు వాడు కూడా, మంచిగా అంటాడు. నువ్వు ముసలి కూసో అని అంటాడు. స్క్రిప్ట్ పంపిస్తాడు, చదవమంటాడు. ఏదైనా చెప్తే నీకు తెలియదు కూర్చో అమ్మ అట్లా అంటాడు. మళ్ళీ వచ్చి అంటే పై అట్లా అంటాడు, కానీ నేను కూడా చెప్పాను ఎక్కువ, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఆ థాట్ ప్రాసెస్ అదే దాంట్లోనే ఉంటుంది అనమాట. సో మా జనరేషన్స్ వేరు కదా, నేను రిసీవ్ చేయడం వేరు, వాళ్ళ జనరేషన్ అయినా బాగుంటుంది, కానీ బాగానే ఉంటుంది. అంటే ఎక్కువ ఇది ఉండదు, ఎప్పటికీ పని 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 అనేది. బయట పోవా రావా అంటే చేస్తున్నాను కదరా నేను ఏదో ఒకటి, సరే. సో ఇంటికి రాగానే ఫస్ట్ మమ్మల్ని అట్రాక్ట్ చేసినవి ఈ చెట్లు. ఇంటి చుట్టూ చెట్లు ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ది టైం దీనికే స్పెండ్ చేస్తారనుకుంటా మీరు. అట్లేం లేదు, అవి మనం ఒక్కసారి దాన్ని చేసుకుంటే అవే పెరుగుతాయి. అట్లనే పిల్లలు కూడా ఒక్కసారి మనం గైడ్ చేస్తే వాళ్ళే పెరుగుతారు, భయపడక్కర్లేదు. సూపర్. సో అంటే ఏంటి ఫ్యూచర్లో తరుణ్ గారితో యాక్ట్ చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? వాడితో ఒక సీన్ చేయాలని అనుకున్నా నేను, అట్లనే వచ్చిందనమాట సీతారామంలో, కానీ అది కుదరలేదు. వాడితో ఒక సీన్లో ఉండాలని ఒక కోరిక మాత్రం ఉంది నాకు. బట్
వాడి సినిమాలో నేను అడగను కూడా నాది ఉందని. ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది 2 తీస్తున్నాడు, నేను ఉన్నానా అని కూడా అడగలేదు. ఏరా నన్ను చంపేసినావా ఉన్నానా నేను అనేసి, ఎందుకంటే 2 కదా. ఓకే, సో అడగరు అసలు, నాకు ఛాన్స్ ఇవ్వమని కూడా అడగరు మీరు? అడగను. దట్స్ నాట్ రైట్. అది దట్స్ నాట్ రైట్. So, అంటే ఆ ఫీలింగ్, అరే అమ్మకి ఆశ ఉన్నట్టుంది అడుగుతుంది అన్న ఒక ఏదో థాట్ అలా స్టార్ట్ కాకుండా- అవుతుంది. లేదు అడగదు. వాడు ఇంటర్ఫియర్ కాడు. అంటే నాది ఏదో నేను క్రియేటివ్గా చేసుకుంటున్నాను, యాక్టివ్గా ఉన్నాను, పిల్లలతో చేస్తున్నాను ఒక నమ్మకం ఉంది. అదే కాన్ఫిడెన్స్ ఉండాలి ఒకరి మీద ఒకరు. అప్పుడు యూ డోంట్. కానీ అంటే సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే ఒక క్యారెక్టర్ హిట్ అయిందంటే మళ్ళీ ఆ క్యారెక్టర్ ని తీసుకొచ్చి ఇంకో సినిమాలో పెట్టడానికి డైరెక్టర్స్ అందరూ కూడా రెడీగా ఉంటారు కదా. అంటే ఫిదా తర్వాత మిమ్మల్ని తీసుకెళ్లి తన సినిమాలో పెట్టుకోవాలి అని ఎప్పుడు మాట్లాడలేదా తరుణ్ గారు? అంటే ఏదో చేయాలనేసి ఈ నగరానికి ఏమైంది ఇలా పెట్టినాడు కదా. అవును. ఓకే, ఆ తర్వాత ఇంకేం ట్రై చేయలేదు? లేదు, ఆ తర్వాత వాడు తీసింది కూడా ఎన్ని సినిమాలు తీసినాడు? వాడు 3 మూవీస్ ఓల్డ్ అంతే. సో తరుణ్ భాస్కర్ గారి సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే ఇష్టం? అంటే వాడిది డిఫరెంట్ జానర్స్ ఉంది కదా, నాకు ఇష్టం వాడు ఎట్లా చేస్తున్నాడు అని. యాక్టింగ్లో కూడా ఇప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మెదక్లో షూటింగ్ కూడా అవుతుంది. అంటే హీరో అని కాక వేరేలాగా అంత ఎక్స్పెరిమెంట్ చేయాలి. అట్లనే ఉంటానని బ్రాండెడ్గా ఈ పాత్రమే చేస్తాను అంటే కుదరదు. సో ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఏ సినిమా ఇష్టం మీకు బాగా? ఏదనేది నేను చూస్ చేయలేని, ప్రతి ఒక్కటి ఒక్కొక్క దానికని ఒక వాల్యూ ఉంటుంది అంతే. మీరేమన్నా సినిమాలో నటిస్తున్నారా ఇప్పుడు? సెట్స్ లో ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు అంటే ప్రస్తుతానికి ఒకటి అవుతుంది, బట్ అంత ఏం లేదు. ఎక్కువ నేను దీని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, ఆర్ట్ మీదనే. అండ్ ఇంకొకటి నాది టిపికల్ రోల్స్ వస్తాయి నాకు, టీచర్గాను లేకపోతే అమ్మమ్మగాను నాయనమ్మగాను ఏదో ఒకటి వస్తుంది. అది టీచర్గా బాగా సెట్ అవుతారు, టీచరే కాబట్టి. సో ఉప్పెనాలో కూడా టీచరే కదా. అవును, అందుకనే వాళ్ళు తీసుకున్నారు. సో మాకు ఆవకాయ పెట్టిస్తారా? యా షూర్. నేను కూడా ఈరోజు మీ దగ్గర నుంచి నేర్చుకుంటాను. ఓకే, ఏం పెద్ద ఇది కాదు కానీ కొలతలే, అంటే ఏదైనా కానీ చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది. చూపించేస్తారా మాకు ఆవకాయ ఎలా పెట్టాలి? ఇక్కడ కాదు కానీ అక్కడికి పోతాం, అక్కడ అన్ని రెడీ ఉంది కదా, పెట్టేస్తాం కదా టేబుల్ మీద. ఇవన్నీ ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అని ఇక్కడ పెట్టగానే మంచి స్మెల్ టెంప్ట్ చేసేస్తుంది. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా అమ్మ? చేస్తామా? ఓకే. సో ఫస్ట్ ఏ ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి? ఫస్ట్ వేసుకుంటాం. ఓకే. అందులో నూనెలో ఆల్రెడీ పసుపు ఉంది. నూనెలో కూడా పసుపు వేసుకోవాలి మనం? నూనెలో యూజువలీ వంటలో నూనెలో పసుపు వేస్తే, వేడి నూనెలో పసుపు వేస్తే ఆ ఫ్లేవర్ వేరు ఉంటుంది, కలరే వేరు ఉంటుంది. ఓకే. కొంచెం నూనెలో పసుపు వేస్తే. అయితే మనం ఇది కాగబెట్టుకున్న నూనె, ఇందులో ఏమేమి వేయాలి? దీంట్లో ఆవాలు, జీలకర్ర, మనం నూనె ఏది తీసుకోవాలంటారమ్మా? పల్లి నూనె కలుపుతాం. పల్లి నూనె కొంచెము ఫ్రెష్ ఉంటుందని. కొంతమంది నువ్వుల నూనె వేస్తారు. నువ్వుల నూనె మా దగ్గర ఏమనేది అంటే కొంచెం నల్లబడుతుంది అనేసి అంటారు. పచ్చడి నల్లబడుతుంది అంటే ఇది ఆవా కాదు కదా, ఇది మొత్తం అల్లం వెల్లిపాయలు వేసేది కాబట్టి కొంచెం అట్లా అని. సో ఆయిల్ కాగబెట్టుకొని అందులో పసుపు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, పసుపు, అంతే కదా. సో ఇప్పుడు ఆయిల్ తీసేసుకున్నాము ఇందులోకి. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? ఇప్పుడు అల్లం వెల్లిపాయలు వేస్తాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇది కొంచెమే కదా, అందుకనే ఇది కొంచెం వేస్తున్నాం. ఇంకా కూడా కొంచెం వేసుకోవచ్చు. పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలి. సో ముద్దల్లా లేకుండా మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఉప్పు వేస్తాం. అంటే ఉప్పు ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి? అంటే దీనికి లెక్క ఉంటుంది, ఒక 10 కాయలకు ఒక 50 గ్రాములు అట్లా ఇట్లా లెక్క ఉంటుంది. కానీ ఇప్పుడు మనం కొంచెమే చేస్తున్నాం కాబట్టి అది అందాజతో వేస్తున్నాం. ఓకే. అంటే నార్మల్గా అయితే ఒక కేజీ మామిడికాయ వక్కలు తీసుకున్నామంటే, కేజీ కాదు 100 కాయలకి లెక్క పెడతాను యూజువల్లీ. 100 కాయలకు 4 కిలో అల్లం వెల్లిపాయలు ఉంటుంది. 4 కిలో అల్లం, 4 కిలో వెల్లిపాయలు. తర్వాత సెపరేట్గా కూడా ఒక ఎల్లిపాయలు వేస్తాం మేము ఒలిచింది. సో అల్లం పేస్ట్ కలిపేసుకున్నాము ఆయిల్. ఇట్లా కలుపుకొని మళ్ళీ కారం కూడా కలుపుకోవాలి, ఎందుకంటే అవి ఉండలు లేకుండా. ఇవి కొంచెమే కాబట్టి ఏమంత ప్రాబ్లం ఉండదు. సో ఎంత క్వాంటిటీ తీసుకున్నా కూడా మనం నూనెలోనే అన్ని కలుపుకోవాలి.
సో మీ ఇది ఆవకాయ జీలకర్ర మెంతుల పొడి, ఇది కూడా అందాదలానే వేస్తున్నారా? అంతే. అంటే కాయలు కూడా ఇప్పుడు ఈ సీజన్కు పుల్లగా బాగా ఉండాలన్నమాట. సీజన్ కూడా కొంచెం అయిపోతుంది కదా. తరుణ్ భాస్కర్ గారు మీ ఆవకాయ ఫ్యానా? ఇష్టం. తింటారా? తింటాడు, ఇష్టమే. అందులో ఫస్ట్ కలిపినప్పుడు కలిపినాక అన్నం కలిపి పెడతారు కదా సరిగా. సో ఇప్పుడు మ్యాంగో ముక్కలన్నీ వేసుకోవాలి, అన్నీ వేసి కలపాలి. ఈజీనే అనిపిస్తుంది కానీ మనకి క్వాంటిటీస్ తెలియాలి కదా సరిగ్గా. అంటే ఆవకాయలో నూనె ఎక్కువ ఉండాలి అంటారు కదా, అంటే నిలువ పెట్టినాం, ఎక్కువ పెట్టినాం అనుకోండి నిలువ ఉంది. ఇప్పుడు ఇది ఒక దగ్గర ఒక 6 నెలలకైనా ఉండాలని అంటే మరి నూనె ఎక్కువనే పోసుకోవాలి. అయిపోయింది ఆవకాయ. సూపర్, చాలా ఈజీగా అయిపోయింది. అంతే. క్వాంటిటీస్ తెలిస్తే సరిపోతుంది. ఈజీ అని అంటే ఫస్ట్ ఇవన్నీ చేసుకోవాలి. 100 కాయలకు నువ్వు 4 కిలో ఎల్లిపాయలు, 4 కిలో అల్లము క్లీన్ చేసుకొని పెట్టాలంటే ఒక్కొక్క రోజు ఒకటి పెట్టుకుంటాను అనమాట. అవన్నీ చేసుకొని మళ్ళీ దాన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఇది ఆవంటే ఆవ పొడి అన్నీ తీసుకొని వచ్చి కలిపేస్తామంట. వెనకట అది కూడా వాళ్ళు దంచేది. అవును, కాయలు కూడా మిరపకాయలు కూడా దంచి సమ్మర్ లో మిరపకాయలు వస్తాయి కాబట్టి. కానీ ఇప్పుడు అల్లం వెల్లిపాయలు మాత్రం మనం రెడీమేడ్ తీసుకొని వేసుకోలేము. అది ఏడాది పూర ఉండాలి కదా, అందుకనే ఇంట్లోనే చేస్తే బెటర్. అవును, సూపర్. సో ఇంత మంచి ఆవకాయ చూసాక మరి తినకుండా ఉండలేము. అన్నం వండినా నేను మా కోసం. ఈ గిన్నెలో తీసుకుంటాం మనం. ఓకే, ఈ గిన్నెలో కొంచెం ట్రాన్స్ఫర్ చేసుకొని అన్నం వేసి కలుపుకుంటాం. అంటే కొన్ని చిన్న ముక్కలు చేసిన, ఎందుకంటే ఎప్పుడు తినడానికి బాగుంటుంది అనేసి చిన్న చిన్న ముక్కలు చేసుకున్నా. పెద్ద ముక్కలు సంవత్సరం అంతా తినేదానికన్నా కూడా పెట్టిన రోజు అందులో ఆ రోజు ఫ్రెష్గా ఉంటుంది, బాగుంటుంది. మూడో రోజు మళ్ళీ మేము అన్ని కలుపుతాం అనమాట. కలిపి అప్పుడు ఉప్పు చూస్తాం. మూడో రోజుకి ఉప్పు కారాలు దిగుతాయి, అప్పుడు కరెక్ట్గా ఉందా లేదా. ఎందుకంటే కాయల్ని పట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి కాయలు కొంచెం పులుపు తక్కువ ఉండొచ్చు, అదర్వైజ్ అన్నీ కరెక్ట్గానే ఉంటుంది. ఉప్పు కారం అంతా అదే ఉంటుంది కదా. కానీ కాయలు మాత్రం కొంచెం డిఫరెన్స్ వస్తుంది ఎట్లయినా. ఒక సంవత్సరం ఉన్నట్టు ఒక సంవత్సరం ఉండదు. అవును, ఒక్కొక్కసారి పులుపు బాగుంటుంది అనమాట. అప్పుడు మనకు కొంచెం కారం ఉప్పు ఎక్కువ పడుతుంది. ఒక్కొక్కసారి తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నప్పుడు కొంచెం మనము కారం ఉప్పు అంతా కూడా కొంచెం ఎక్కువ అయింది అనుకో, కొంచెం కాయలు కూడా తెచ్చి కలుపుకోవచ్చు. సో కుండలో అన్నం కూడా వండారు అమ్మ మన కోసం. రోజు కుండలోనే అన్నం వండుకుంటారా మీరు? అవును, రోజు కుండలనే. చిన్న కుండలు ఉంటాయి, అంటే డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఇవాళ కొంచెం ఎక్కువ వండినాను కాబట్టి పెద్ద దాంట్లో. అంటే కొంతమంది గ్లౌజ్ వేసుకోలే అది ఇది అని అంటారు, కానీ ఆ చెయ్యి మళ్ళీ అదే చెప్తున్నాను, చెయ్యి ఇది పడాలి, ఎనర్జీస్ ఉండాలి అన్నమాట. సో చూస్తేనే నోరూరుతుంది. నేను ఇంటర్వ్యూ చేస్తున్నంతసేపు కూడా ఎప్పుడు ఆవకాయ పెడతారా అని చెప్పి ఎదురు చూస్తున్నా. సో టేస్ట్ చేసేద్దాం. సూపర్, అసలు అన్ని టేస్ట్లు తెలుస్తున్నాయి. నిజంగా చాలా బాగుంది. ఇంకో వచ్చిందా టేస్ట్? అన్ని టేస్ట్లు జీలకర్ర మెంతుల టేస్ట్ వచ్చిందా? తెలుస్తున్నాయి. అంటే ఆ టైంకు కాయలు కరెక్ట్గా దొరికే టైంకు చేస్తే ఇంకా సూపర్ బాగుంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ సీజన్ అయిపోయిన టైం కదా. అవును, నేను ముక్క తిన్నా కాబట్టి ఆ పులుపు కూడా తెలుస్తుంది నాకు. అవును, చిన్న చిన్న ముక్కలు చేసిన సో దట్ అప్పటికప్పుడు తిన్నప్పుడు. ఇప్పుడు అది 3 రోజుల తర్వాత పులుపు అంతా దిగుతుంది, ఉన్న పులుపు. అప్పుడు అది టేస్ట్ వేరు ఉంటుంది. అవును, చాలా బాగుందమ్మా. అంటే మీ ఆవకాయకి ఫ్యాన్స్ ఎందుకున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది తిన్నాక. మేము ఈ టైంలో రావడమైనా కూడా నిజంగా కరెక్ట్ అనే అనిపిస్తుంది. చాలా అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇంకా మీరు చెప్పారు నేను అందరితో పెట్టట్లేదు అని చెప్పారు, అట్లా వేసినా కూడా చాలా బాగుంది. కానీ మనం ఇప్పుడు వింటున్నాం కదా బీపీ అని, షుగర్ అని, ఆవకాయ తినొద్దని డాక్టర్లు అందరికీ చెప్తూనే ఉన్నారు కదా. సో తినొద్దంటారా? తినొచ్చు, కానీ లిమిట్లో తినాలి. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు వెనకట వచ్చి ఒక పచ్చడి ఒక పప్పు ఉంటే చాలని తినేది. ఇప్పుడు రకరకాల ఫుడ్ అయిపోయింది, అన్నీ తింటున్నాం మనం. మళ్ళీ బయట పోతే ఇంకా ఏవేవో ఉన్నాయి అన్నమాట, అన్నీ తింటున్నాం. కాబట్టి దాంతోపాటు ఇవి తిన్నా
డెఫినెట్గా అది హెల్త్ ప్రాబ్లమ్సే వస్తాయి. సో ఏదైనా లిమిట్ గా తినాలి. అవును, మరి వెనకట ఎండాకాలం వచ్చిందంటే ఒక పచ్చడి పెరుగనంతో తినేది, పప్పుతోటి తినేది, నెయ్యితోటి తినేది. ఇప్పుడు పెళ్లికి పోతే కూడా ఎన్ని ఉన్నాయంటే అన్ని టేస్ట్ చేసి తినేసే వరకు కడుపు మొత్తం ఖరాబ్ అవుతుంది, గడబడి అవుతుంది. అందుకనే అది ఏం తప్పేం లేదు, దీంట్లో కావాల్సిన అన్ని మంచి మంచి పదార్థాలే ఉంటాయి దీంట్లో. జీలకర్ర, మెంతుల పొడి, ఇంగువ అన్ని మంచిదే. కాకపోతే మనం తినే కాంబినేషన్స్ని బట్టే ఉంటుంది, అంతేగాని అండ్ లిమిట్గా తినాలి. ఒక ముద్ద 2 ముద్దలు తిని నెక్స్ట్ డే తింటే బాగుంటుంది. సో మా వనితా టీవీ ప్రేక్షకులకు చివరిగా ఏదైనా మెసేజ్ ఇస్తారా మీ తరపు నుంచి? ఇంట్లో వంట చేయండి, అంటే మరీను వంటింట్లో ఎందుకు మనం టైం వేస్ట్ చేయాలి, ఇంకా వేరే ఏదైనా చేసుకుంటాము అట్లా ఇట్లా అని అనుకునేది కాదు. టైం అందరికీ ఉంది, అదే టైం ఉంది అందరికీ. ఇంట్లో కొంచెం వంట చేస్తే ఆడవాళ్ళు, అసలు ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కూడా చేస్తున్నారు ఇప్పుడు, ఇంట్లో వంట చేస్తే ఆ ఫ్యామిలీకే చాలా బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఎంత ప్రేమతోటి చేస్తారు ఒక్కొక్క వంటని. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బయట దొరికే దానికంటే మనం ఇప్పుడు చూసి ఇది మంచిది, అది మంచిది, ఇది మంచి క్వాలిటీ అనే చూసి చేస్తాం. మరి బయట తినేదైతే వాళ్ళు ఏం వేస్తారు ఏందనేది మనకు తెలియదు కదా. అందుకని ఇంట్లో వంట చేయండి, మంచిగా శుభ్రంగా తినండి, హ్యాపీగా తినండి. ఆలోచన మన మైండ్ తోటే ఉంటుందండి. మనం తినే వస్తువులు కూడా మైండ్లో పెట్టుకొని, ఇప్పుడు మావాడు కూడా దాటు అది ఇది అనేసి అబ్బో ఇది వద్దు ఇది ఎక్కువైపోయింది అనుకుంటే అది నిజంగానే అది ఏదో ఒక రకంగా మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. తినేది శుభ్రంగా, ఇది మంచిగానే తిన్నాం అయిపోయింది, అంతవరకు ఉండాలి. కానీ అన్నీ చూసి ఇది బాగాలేదు, ఇది మంచిది, ఇది వెయిట్, ఇది ఇంత, అది అంత అనేసి తింటే మేమంతా అట్లా తినలేదు. అవును, సూపర్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే సీజన్ అయిపోతున్నా కూడా మాకు మ్యాంగో పికిల్ చేసి పెట్టారు, నిజంగా టేస్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నాతో పచ్చడి చేయించుకున్నారు, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇయర్ కూడా మీరు 100 కేజీల పికిల్ పెట్టేటప్పుడు వస్తాం. అబ్బో ఓకే, అయితే నేను ఇంకా 100 యాడ్ చేసుకోవాలి మీ అందరికి పెట్టేదానికి. అవును, సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అంటే మీకు చాలా బిజీ స్కెడ్యూల్లో కూడా మా కోసం టైం తీసుకొని చాలా టైం మాతో స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఆవకాయ అయితే చాలా టేస్టీగా ఉంది. నిజంగా అమ్మ చేతి వంట అంటారు కదా, ఇంట్లో చేసుకుంటే నిజంగా ఆ ఫుడ్కు ఉన్న మ్యాజిక్కే వేరు. బయట మనం ఎంత ఖర్చు పెట్టి తిన్నా, ఎంత డబ్బులు పెట్టినా కూడా ఆ టేస్ట్ అనేది మనకు దొరకదు. సో ఇది ఇవాల్టి గీతా భాస్కర్ గారితో ఆవకాయ స్పెషల్.